హాయ్ అండి, నేను మీ శేఖర్ని. మా ఇంట్లో చెట్లన్నీ ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు పూత మీద ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఇది మామిడి చెట్టు అండి, చిన్న చెట్టు. చూసారు అప్పుడే పూత ఎలా వచ్చిందో. ఇంకా చాలా ఉంది, రాలిపోయింది. కింద పుచ్చ చెట్లు వేసున్నానండి. పుచ్చ చెట్లు, దోస చెట్లు అన్నీ వేసాను, కానీ స్పేర్లు ఏం కొట్టలేదండి. మా ఇంట్లో జామ చెట్టు, టెంకాయ చెట్లు, జామ చెట్టు వస్తుంది చిన్నది. ఇది లోడి పక్కన వేయాలి ఎక్కడైనా. ఇది సీతాఫలం చెట్టు. ఇది వచ్చి కమలా చెట్టు అండి, చూసారా ఎలా ఉందో. ఇవి వంకాయలండి, స్పేర్లు ఏం కొట్టలేదు. చూసారా ఆర్గానిక్తో పండిస్తే ఎలా ఉన్నాయో. ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. జామ చెట్లు, బీర చెట్లు అల్లించానండి. చూసారా ఎంత పైకల్లుగా ఉన్నాయో, బాగా ఎంత దృఢంగా ఉన్నాయో. ఎరువు కదా, దాని సత్వం ఉంది. దొండ చెట్టు చూపించాను కదా అప్పుడు, చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. చూసారా ఎలా పోతుందో. రోజు మార్చి రోజు కాయలకు వస్తానే ఉండాలి. చూసారా దీంట్లో నడి మధ్యలో యాపిల్ చెట్టు అండి. కొన్ని బీరని అన్నీ ఉన్నాయి. ఓన్లీ చెట్లే చూపిస్తున్నాను కదా, చూడండి కాయలు. బీరకాయ ఇంత ఫ్రెష్గా ఉంది, వాళ్ళ కొయ్యాల. అవన్నీ బీర చెట్లు అండి. ఇది యాపిల్ చెట్టు. ఇది మల్లె చెట్టు అండి, చూసారా ఇప్పుడే చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది. మా ఇంట్లో నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టులోని మల్లె చెట్టు, పుచ్చ చెట్లు వరకు ఉన్నాయి. చూసారా మా ఇంట్లో బొప్పాయి చెట్టు, మీకు అప్పుడు చూపించాను కదా. పళ్ళు చూసారా ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా అయినాయి. చూసారా ఎరువు వేసాను కాబట్టి ఓన్లీ ఇట్లా వచ్చాయి. అదే మందులుగా వేసింది ఇంత పెద్ద చెట్టు అయ్యదు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇప్పటికి 3 కాప్స్ అయిందండి, ఇంకా వెళ్తుంది, హైట్ వెళ్తుంది. పళ్ళు మాత్రం చూసారా ఎంత బాగున్నాయో. అలాగే టెంకాయ చెట్టు చూసారా గెలలు పడి ఉన్నాయి. ఇవి చేతికి అంతా అండి, ఇవి కాకుంటే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చిన్న చెట్టేను, తమిళనాడు చెట్టు అండి ఇది. అంతకుముందు మీకు వీడియో తీసి చూపించినప్పుడు అది చిన్న చిన్న గెలలు వేస్తుంది. ఇప్పుడు చూసారా ఉన్నప్పుడు చెట్లు క్లీన్ చేసుకుంటా, చెట్లకి ఎరువు వేసుకుంటా, వాటర్ పట్టుకుంటా ఉంటే అవి ప్రతిఫలం ఇప్పుడు చూసారు కదా. బొప్పాయి పండ్లు కానీ, టెంకాయలు కానీ, మామిడి చెట్టు పూత కానీ. మామిడి చెట్టు ఎంత అండి, ఒక 5 months అవుతుంది వేసేది. పూత చూసారు కదా ఎలా ఉందో. వంగ చెట్లు కూడా అంతేనండి, ఎరువే, మందులు స్పేర్లు ఏం కొట్టేది లేదండి.